ఇక్కడ నాకు రజనీకాంత్ ఉన్నాడు, నేను పరిచయం చేశానని సగర్వంగా చెప్పుకోవడానికి. అక్కడ నాకు చిరంజీవి ఉన్నాడు, తమిళంలో చిరంజీవిని పరిచయం చేసిన ఘనత ఎప్పటికీ నాదే అన్నాడు బాలచంద్ర గారు. బాలకృష్ణ గారు ఉత్తమ నటుడు పురస్కారం తీసుకునేలో కమలాసన్ గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చెప్పమంటారు సార్ మీ గురించి అన్న. బాలచంద్ర గారు వెయిట్ చేస్తున్నారు, కింద నుంచి ఇలా చూస్తున్నారు. బాలచంద్ర గారు సమూలంగా సజీవంగా తెర మీద ఏదైనా స్త్రీలో నుంచి స్త్రీకి ప్రయాణం చేయించినటువంటి దర్శకుడు ఎవరైనా ఉన్నాడు భారతదేశంలో అంటే వన్ అండ్ ఓన్లీ బాలచంద్ర. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీలో అంటే అంతకుముందు స్టార్లు లేరా అని అంటే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళతో నేను ప్రారంభిస్తున్నాను. మళ్ళీ మీరు మెసేజ్లో కామెంట్లు పెట్టొద్దు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళదంతా ఒక శకం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత వచ్చిన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, వీళ్ళదంతా ఒక శకం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రకరకాల సినిమాలకు సంబంధించి మన తెలుగు రాజ్యం వేదికగా అనేక అంశాలను తెలియజేసుకుంటున్నాం. దీంట్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక సిరీస్ లాగా మనం ఆయన సినిమా ఎప్పుడు అంటే ఎలా ఓనమాలు దిద్దారు, గురువులు ఎవరు, ఏ టైంలో ఆయనకు సినిమా అవకాశం వచ్చింది, ఎవరెవరిని కలిశారు, ఎలా ఆడిషన్ ఇచ్చారు, అబ్బా చాలా విషయాలు ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అంత మంచి ప్రయాణం స్టార్ట్ అయ్యి చాలా గ్యాప్ తర్వాత రుద్రవీణ సినిమా ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టింది, వీళ్ళిద్దరి కలయిక ఏంటి, వీళ్ళిద్దరి ప్రయాణము, వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ యూజువల్గా మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆయన తొలినాళ్ళలో అవునన్న కానీ మంచి దర్శకులు ఆయనకు పడ్డము, ఆ కెరీర్ అలా ముందుకెళ్ళడం మనం చూస్తాం. కె బాలచందర్ గారి డైరెక్షన్లో ఒక్కసారైనా నటిస్తే చాలు అనుకునే దానికోసం ఎదురు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి చిరంజీవి గారికి అసలు ఎలా ఆ అదృష్టం వరించింది, వాళ్ళ జర్నీ ఎలా కొనసాగింది, ఎందుకు అంత గ్యాప్ తర్వాత ఆ రుద్రవీణ సినిమా రావడం జరిగింది ఒక్కసారి? వాస్తవానికి చిరంజీవి గారిది ఒక యోగం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కే మెట్టు దిగే మెట్టు అని ఆయన కంపెనీలకి ప్రొడక్షన్ ఆఫీసులకి తిరగకుండా ఆయన సినిమా ప్రివ్యూలు చూస్తూ ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటూ అట్లా చిరంజీవి గారి సినిమాలు వన్ బై వన్ చిరంజీవి గారి సినిమాలు చేస్తూ 80కి వచ్చేటప్పటికి ఆయన ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా ఈయన ఖచ్చితంగా ఇతను స్టార్ అవుతాడు అనేటటువంటి పరిస్థితుల్లోకి చిరంజీవి గారు వచ్చారు. మీకు ప్రాణం ఖరీదు సినిమా ప్రివ్యూకి బాపు గారిని, బాలచంద్ర గారిని, వీళ్ళందరినీ క్రాంతి కుమార్ గారు పిలిచారు. బాపు గారు మనమూరి పాండవుల్లో పార్థు పాత్ర కోసం, బాలచంద్ర గారు అవర్గల్ తమిళ సినిమా తెలుగులో రీమేక్ చేస్తూ ఈ పాత్ర రజనీకాంత్ గారు తమిళంలో పోషించిన పాత్ర, సుగుణాకర్ రావు తెలుగులో, ఆ పాత్రను పోషించడానికి సరైనటువంటి నటుడు కోసం ఆయన అన్వేషిస్తున్నాడు బాలచంద్ర గారు. ఆయన కళ్ళు చూసి బాలచంద్ర గారు, చిరంజీవి గారు కళ్ళను చూసే బాలచంద్ర గారు ఎంచుకున్నారు సుగుణాకర్ రావు పాత్ర కోసం. ఎంచుకున్న తర్వాత ఆ పాత్రకు చిరంజీవి గారు సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మేకప్ మ్యాన్ సుందరమూర్తి అని, ఆ సుందరమూర్తి గారికి చిరంజీవి గారు సూచనలు చేస్తున్నారంట. అప్పటికి చిరంజీవి గారు ఇంకా పర్సనల్ మేకప్ మ్యాన్, ఫుల్ ప్లెడ్జ్డ్ పర్సనల్ మేకప్ మ్యాన్ని అపాయింట్ చేసుకునే సమయం అది. ఇది 5-6వ సినిమాగా వచ్చింది, ఇది కథ కాదు. ఓకే. మీకు బాలచంద్ర గారు వచ్చి కొంచెం కటువుగా చెప్పారంట చిరంజీవి గారికి, నీ మేకప్ మ్యాన్ ఎవరైతే నీకు మేకప్ చేస్తున్నాడో సుందరమూర్తి చాలా అనుభవజ్ఞుడు, నీ పాత్రకి సుగుణాకర్ అనే పాత్రకి ఏం కావాలో నాకు తెలుసు, నేను అతనికి చెప్పాను, అతనికి తెలుసు, నువ్వు అతనికి సూచనలు ఇవ్వకు అని చెప్పారంట. అంటే నాకు ఇలా చేయి అలా చేయి నువ్వేం చెప్పకు, నేను ఆల్రెడీ చెప్పేశాను పాత్ర ఎలా ఉండాలో అలాగే ఆ పాత్రని అతను తీర్చిదిద్దుతాడు, నువ్వేమి సూచనలు ఇవ్వకు అని కట్టుగా చెప్పారు బాలచంద్ర గారు. ఓకే. చెప్పిన తర్వాత చిరంజీవి గారు, బాలచంద్ర గారు గురుస్థానాధిష్ఠుడు కదా, డైరెక్టర్ అంటే హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయన స్పేస్ ఆయనకి ఇచ్చి తన స్పేస్లో తను ఉంటూ ఆయనకి ఏం కావాలో, ఈ పాత్ర ఏమి ఇవ్వాలి, ఆ దర్శకుడు ఏం కోరుకుంటున్నాడు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా బాలచంద్ర గారికి చిరంజీవి గారు అర్థం అవడం ప్రారంభమైంది. బాలచంద్ర గారికి అర్థమైంది ఏంటంటే చిరంజీవి కేవలం డైరెక్టర్ చెప్పింది నటించి వెళ్ళిపోయేటటువంటి ఆర్టిస్ట్ కాదు. ఓకే. ఇతను మిగతా శాఖల్లో ఏమిటి, అదేమిటి, ఇదేమిటి, దానిలో నా ప్రమేయం ఏమైనా ఉండాలా, దానికోసం నేను ఏమైనా చెయ్యాలా, దాని నుంచి నేను ఏమైనా తెలుసుకోవాలా, దీని నుంచి నేను ఏమైనా నేర్చుకోవాలని ఆలోచిస్తున్నటువంటి, ఆ దిశగా ప్రయత్నిస్తున్నటువంటి ఆర్టిస్ట్ అని అర్థమైంది బాలచంద్ర గారికి.
అర్థమైన తర్వాత ఆయనకి బాగా అర్థమైన తర్వాత ఓకే ఇతను డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఇతను అని అర్థమైంది. ఇతనితో మరిన్ని సినిమాలు చేయాలి. ఇదేమో రీమేక్, తమిళం నుంచి తెలుగులో చేశారు. ఇది తెలుగు సినిమా చేశారు, అయిపోయింది. మరిన్ని తెలుగు సినిమాలు బాలచంద్ర గారు చేస్తున్నారు, డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. మరో చరిత్ర కావచ్చు, కోకిలమ్మ కావచ్చు, ఇవన్నీ డైరెక్ట్ ఫిల్మ్స్ అన్న డైరెక్ట్ సినిమాలు తెలుగులో, తమిళ్లో తీసిన సినిమాలు కాదు, డైరెక్ట్ తెలుగులో చేసిన సినిమాలు. ఇంకా నంబర్ ఆఫ్ ఆకలి రాజ్యం ఇక్కడ చేస్తున్నారు, అక్కడ రీమేక్ చేయకుండా డైరెక్ట్ తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమా. ఇలా కొనసాగుతుండగా బాలచంద్ర గారు తమిళంలో చిరంజీవిని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారని ఆలోచించారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేయలా. తమిళంలో చిరంజీవిని ఇంట్రడ్యూస్ చేద్దాం, ఎందుకంటే ఆయన రజనీకాంత్ని, కమల్ హాసన్ని వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్ ఆయన. అప్పుడు మనం తమిళ్లో ఇతను ఇంట్రడ్యూస్ చేద్దాం, చాలా మంచి ఆర్టిస్టు అని 47 రోజులు తెలుగులో ఆ పాత్రకి చిరంజీవి గారిని ఎంచుకొని, అక్కడ ఇక్కడ చిరంజీవి గారు, తమిళ్ తెలుగు చిరంజీవి గారు సేమ్ ఆర్టిస్టులు. సరిత గారు ఉంటారు, తర్వాత మనకి శరత్బాబు గారు ఉంటారు, అట్ ఏ టైం అంటారు. జయప్రద గారు యాజ్ ఇట్ ఈజ్ ఫ్రాన్స్లో 27 రోజులు షూట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ సీను బాలచంద్ర గారికి చాలా ఇష్టం. అంటే అతని మూడు ఇమ్మీడియట్గా చేంజ్ చేయాలన్నమాట. క్యారెక్టర్ వచ్చి జయప్రద గారి మీద కోపగించుకొని మొత్తం కోపం క్రోధం అంతా చూపించి ఒక్కసారిగా మళ్ళీ కూల్ అయిపోయి అలక్కాది ఇలాగని చెప్తుంది ఆ క్యారెక్టర్. హీరో అతనే, విలన్ అతనే. ఆ రెండు పాత్రల్ని చేయటం అనేది కత్తి మీద సామ అనమాట. అది సాధ్యమయ్యే విషయం కాదు వేరే వాళ్ళకి. ఎందుకు మనం చిరంజీవి గారి గురించి మనం ఇన్ని విశ్లేషణలు, ఇన్ని సినిమాల గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఈవేళ చాలా మంది మేము నటులు మేము చాలా గొప్పగా మెథడ్ యాక్టింగ్ ఏంటంటో చెప్తున్న వాళ్ళందరూ ఏంటంటే, ఇవేవి పదాలు ఏవి లేని రోజుల్లో, ఇవేవి తెలియని రోజుల్లోనే ఆయన చేసి చూపించాడని చెప్పడానికి, ఆ సినిమాలు చూసి నేర్చుకోండి అని చెప్పడానికి చెప్తున్నాం. ఈ 47 రోజులు అనే సినిమా ఏంటంటే అంటే ఈ 47 రోజుల సినిమా ఇది కథ కాదు మధ్యలో 25 సినిమాలు చేసేసారు చిరంజీవి గారు. బాలచంద్ర గారు ఆశ్చర్యపోయారు, 2 సినిమాల మధ్యలో 25 సినిమాలు. ఇది కథ కాదు, బ్లాక్ అండ్ వైట్, 47 రోజులు కలరు చేశారు. ఇది చాలా బాగా ఆడింది, అది చాలా బాగా ఆడింది. మధ్యలో మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో చిరంజీవి గారు గెస్ట్గా చేశారు, డైరెక్ట్ తెలుగు సినిమా. దాంట్లో ఏంటంటే టైటిల్స్ ముందు వచ్చి జయమాలిని గారితో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ జయమాలిని గారితో చేశారు అంతే. తర్వాత సినిమా అంతా కృష్ణరాజు గారు, బాలచంద్ర గారు. ఇవాళకి ఆ సినిమా చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఎందుకు బాలచంద్ర గారు చేత చేయించారు, ఆ పాత్ర చిరంజీవి గారు చేత చేయించేస్తే భలే ఉండదని అనిపిస్తుంది. సినిమా చూశాను, చాలా బాగుంటుంది. అందులో వైవిజయ్ గారిది అద్భుతమైన పాత్ర పేరు దప్పపండు, చాలా మంచి పాత్ర ఆవిడది. సరే, బాలచంద్ర గారు ఏంటంటే ఆ తర్వాత చిరంజీవి గారికి ఏంటి, బాలచంద్ర గారు హీరోగా, నేను ఇది కథ కాదులో ఆయన హీరో కాదు, విలను. శరత్ బాబు గారి హీరోనా కాదు, కమల్ హాసన్ గారి హీరోనా కాదు. ఆ కథ ఏంటంటే ఆ 3 పాత్రలు ఒక యువతి జీవితంలోకి ఒక ప్రియుడు పెళ్లికి ముందున్నాడు, అతన్ని పెళ్లి చేసుకోలేకపోయింది. ఆ తర్వాత భర్త వచ్చాడు, భర్త తనని అర్థం చేసుకోలేదు, హింసించాడు. ఆ భర్తను విడిచి వెలుపలికి వచ్చిన తర్వాత ఇంకొకరు తన జీవితంలోకి రావాలనుకున్నారు ఆఫీస్లో గారు. అది నిజమవుతుందేమో, అటువైపు ఆవిడ అడుగులు వేస్తుందేమో అనుకున్న సమయానికి ఆ పాత ప్రియుడు వచ్చాడు, ఈ భర్త వచ్చాడు. వీళ్ళందరినీ విడిచిపెట్టి ఈవిడ ఎలా వెళ్ళాలనే దాంట్లో ఇక్కడ హీరో అనేది లేదు. 47 రోజులకు వచ్చేటప్పుడు ఈ హీరో అయినా విలన్ అయినా, కానీ చిరంజీవి గారికి ఏంటి, ఫుల్ ప్లెడ్జ్డ్గా బాలచంద్ర గారి సినిమాలో నేను హీరోగా కనిపించాలి అని ఉంది. అది కొంత సమయం తర్వాత ఆయనకి ఏంటంటే కమర్షియల్గా ఆయన సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో విశ్వనాథ్ గారితో స్వయం కృషి చేశారు. చేసిన తర్వాత 87 పసివాడి ప్రాణం తర్వాత స్వయం కృషి వస్తుంది. వెంటనే ఏంటంటే యముడికి బొగుడు ఇవన్నీ వస్తుంటాయి. ఆ టైంలో ఏంటంటే రుద్రవీణ చెయ్యాలి, రుద్రవీణ అనే ఒక కథ. ఇది ఎలా వచ్చింది అసలు స్క్రిప్ట్? అది వస్తాను, బాలచంద్ర గారితో చెయ్యాలి అంటే అది బాలచంద్ర గారి ఆయనదే కథ బాలచంద్ర గారు. మనం సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి నాగబాబు గారిని నిర్మాతగా నిలబెట్టాలి, నాగబాబు గారిని నిర్మాతగా పరిచయం చేయాలని చెప్పి నాగబాబు గారిని మన అరవింద్ గారు వీళ్ళు కలిసి వెళ్ళారు. ఎక్కడికి? బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళారు. బాలచంద్ర గారికి అరవింద్ గారు తెలుసు, రామలింగయ్య గారు అబ్బాయి కదా, అలా తెలుసు. రామలింగయ్య గారు బాలచంద్ర గారు తెలుగులో ఏ సినిమా సత్యకాలం సత్య చేసినా, లేకపోతే బొమ్మ బొరుసు అనేసి ఒక సినిమా ఉంటుంది మీకు, చలంగారు చేసినటువంటి, ఈ సినిమాలన్నింటిలో బాలచంద్ర గారి డైరెక్షన్, బొమ్మ బొరుసు, వీటన్నిటిలో రామలింగయ్య గారు ఉన్నారు. కాబట్టి ఏంటంటే అరవింద్ గారు తెలుసు, పైగా చిరంజీవి గారు బావమరిది. వెళ్ళి ఇట్లా చిరంజీవి గారి బ్రదర్ని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా ఇది, మీరు చెయ్యాలంటే ఆయన సంగీత ప్రధానమైన కథ అయితే చేస్తానన్నారు.
మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే ఏం అభ్యంతరాలు లేవు అన్నారు. అలా రుద్రవీణ టైటిల్ మురారి గారి దగ్గర ఉంది, యువచిత్ర మురారి గారి దగ్గర. ఆయన టైటిల్ వీళ్ళు అడగగానే టైటిల్ ఇచ్చారు ఆయన. అలా మీకు రుద్రవీణ టేక్ ఆఫ్ అయింది. అయిన తర్వాత రుద్రవీణకి పురస్కారాలు రాలేదు. పూర్తయిన తర్వాత సూర్యనారాయణ శాస్త్రి పాత్రకి నటుడిగా చిరంజీవి ఫిలింఫేర్ వచ్చింది చిరంజీవి గారికి, నేషనల్ అండ్ స్టేట్ అవార్డ్స్ రాలేదన్నది ఒక బిగ్గెస్ట్ కంప్లైంట్. నేషనల్ అవార్డ్స్లో జాతీయ సమైక్యత చిత్రానికి ఇచ్చే నర్గీస్ దత్ అవార్డు అని అది వచ్చింది. మన జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు ఇళయరాజా గారు అట్లా 2-3 జాతీయ పురస్కారాలు వచ్చాయి. అప్పుడు నాగబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి అసలు స్టేట్ అవార్డ్స్ రాలా, 1 or 2 ఏదో బెస్ట్ ఆడియోగ్రఫీ పాండురంగన్ అట్లా ఇస్తే నాగబాబు గారు దాన్ని చాలా, ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం కావచ్చు, ఇళయరాజా గారి సంగీతం కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు కావచ్చు, అద్భుతంగా పాడారు కావచ్చు. అన్నా హజారే గారి స్ఫూర్తితో అంటే 3 కథలు వచ్చాయండి, 3 ఇతివృత్తాలు వచ్చాయి. ఒకటి సంగీతం వచ్చింది బెళహరి, ఇంకోటి ఫాదర్ అండ్ సన్ బిట్వీన్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, అందులోకి మళ్ళీ దళితవాదం వచ్చింది, శోభన గారి పాత్ర, దీంట్లో మళ్ళీ గ్రామాలని సంస్కరించే ఇంత కథ వచ్చేటప్పటికి మీకు ఏమైందంటే హెవీ స్టోరీ అనమాట. కాకపోతే అద్భుతంగా ఉంటుంది సినిమా మీకు. అయితే డివైడ్ చేసి ఉండుంటే మేబీ వేరే ఉండేది. 4 కలిపనంటే కాకపోతే లైన్ కరెక్ట్ గానే వెళ్తుంది సార్. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి అది మైండ్కి ఎక్కుతుంది. అప్పుడు ఎందుకు అంటే ఇంకా అప్పుడే చాలా బాగా అద్భుతంగా చేశారండి. అంటే కమర్షియల్ సినిమాల వెల్లువ అనేది ఏంటంటే ఆ వెల్లువలో అంటే దీంట్లో డాన్సులు లేవు, ఒకటి మెయిన్ థింగ్ చిరంజీవి గారి నుంచి అది అక్కడికే వస్తుంది. శ్రీనగర్, వైజాగ్ ఇక్కడ చేశారండి షూటింగ్. వైజాగ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అభిమానులు వచ్చి బాలచంద్ర గారిని ప్రతిరోజు అడిగేవాళ్ళంట, స్టెప్పులు ఉన్నాయి లేదా అని అడిగితే డౌట్ వచ్చిందంట ఆయనకి. ప్రతిరోజు వస్తున్నారు, స్టెప్పులు ఉన్నాయి లేదా అని అడుగుతున్నారు అని, అయినా కథకే కట్టుబడి ఉందాం ఏది ఏమైనా అని కథకే కట్టుబడి ఉన్నారు, కథకే కట్టుబడి తీశారు. అలాంటి బాలచంద్ర గారిని జీవితంలో మనం చూస్తామా చూడలేమా, ఆయన్ని ప్రేమించి అభిమానించి ఆయన సినిమాల ద్వారా, ఆ సినిమాల్ని ప్రేమించి బాలచంద్ర గారి సినిమాల ద్వారా అనుకున్నప్పుడు 2013లో ఒక పురస్కారం వచ్చింది నాకు, ఒక పుస్తకానికి స్టేజ్ చేసుకుంది. ఆ రోజు నేను డాన్స్ మీద ఉండాల్సి వచ్చింది, పురస్కారం కూడా నాకు ఉంది. ఉన్నప్పుడు ఏమైందంటే ఎవరి చేతుల మీద తీసుకోవాలి పురస్కారం అనుకున్నప్పుడు సంతోషం సురేష్ని అడిగాను, ఎవరి చేతుల మీద తీసుకోమంటావంటే నీ ఇష్టం అన్నాడు. నీ ఇష్టం అంటే నాకు ఇంకెవ్వరొద్దు, నేను ఆయన చేతుల మీద తీసుకుంటా పురస్కారం అని చెప్పా. ఆ రోజు సౌత్ ఇండియన్ 4 లాంగ్వేజెస్ అవార్డ్స్ ఫస్ట్ టైం అండి. దాంతో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉదయభాన్ గారికి వచ్చింది. కాబట్టి ఆండాయస్ నేను కూడా ఉండి టోటల్ కంపేరింగ్ స్క్రిప్టే రాశాను, నేను కూడా కంపేరింగ్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ కమల్ హాసన్ గారి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అన్నప్పుడు ఆయన వచ్చేసారండి వేదిక మీదకి. అది జీవితంలో ఒక మహాభాగ్యం అండి. కమల్ హాసన్ గారు వేదిక మీదకి వచ్చారు. ఆయన మామూలుగా ఈవిడేమైంది లోకనాయకుడు కమల్ హాసన్ గారు అని పిలిచేసింది ఆయన వచ్చేసారు, డాన్స్ మీద ఆయన నించుని ఉన్నారు. బాలకృష్ణ గారు వచ్చి ఉత్తమ నటుడు పురస్కారం తీసుకోవాలి. బాలకృష్ణ గారు వచ్చి ఉత్తమ నటుడు పురస్కారం తీసుకునే లోపు కమల్ హాసన్ గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చెప్పమంటారు సార్ మీ గురించి అన్న. బాలచంద్ర గారు వెయిట్ చేస్తున్నారు, కింద నుంచి ఇలా చూస్తున్నారు. బాలచంద్ర గారు ఏం చెప్తాను, నేనేం చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు. ఇలా ఏం చెప్పమంటారు సార్ మీ గురించి చెప్పండి అంటే ఆయన ఇలా చేతులు కట్టుకుని ఇలా ఒక స్మైల్ ఇస్తున్నాడు కమల్ హాసన్ గారు. నేనేమన్నానంటే ఏం చెప్పమంటారండి, ఆడియన్స్ వైపు తిరిగి ఏం చెప్పమంటారండి, ఆయన మొట్టమొదటి నటించిన సినిమా కళత్తూరు కన్నమ్మ, 6 సంవత్సరాల వయసులో ఆయన బాలనటుడు. సావిత్రి గారు జెమినీ గణేషన్ గారితో యాక్ట్ చేశాడు ఆయన. ఆ సినిమాకే జాతీయ ఉత్తమ బాలనటుడు పురస్కారం తీసుకున్నాడు ఆయన. ఇంకేం చెప్పమంటారు ఆయన గురించి అన్న. ఆయన నవ్వారు. బాలచంద్ర గారు ఆయన శిష్యుడు కదా, 20 సినిమాలు చేశారు బాలచంద్ర గారు కమల్ హాసన్ గారు. వాళ్ళిద్దరు కలయికలో 25 అద్భుతాలు చేశారు. బాలచంద్ర గారు వేదిక మీదకి వచ్చిన తర్వాత కమల్ హాసన్ గారు వెయిట్ చేస్తున్నారు, నేను బాలచంద్ర గారి గురించి ఏం మాట్లాడుతున్నాను. ఈలోపు ఏంటి బాలకృష్ణ గారు ఉత్తమ నటుడు తీసుకోవాలి కదా. అభినయ సాగర నా నవరసాల తృష్ణ నందమూరి బాలకృష్ణ అన్నాను నేను ఆయన్ని. బాలకృష్ణ గారికి ఏమైపోయింది, ఇలా చూశారు బాలకృష్ణ గారు ఉలిక్కిచ్చారు నాయకు. ఈడెవడో 2 లైన్లు తెలుగు మాట్లాడాడు, నాకు తెలిసి తెలుగు మాట్లాడాలని అనుకుని వచ్చారు. ఆయనకు తెలిసింది చాలా తెలుగు మాట్లాడారు, అది వేరే విషయం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కమల్ హాసన్ గారు వెయిటింగ్, నేను బాలచంద్ర గారి గురించి నేనేం మాట్లాడతాను. కమల్ హాసన్ గారు వెయిటింగ్ చూస్తున్నారు బాలచంద్ర గారి గురించి. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు బాలచంద్ర గారికి. అంబరీష్ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు డాన్స్ మీద. అప్పుడు చెప్పా, ఒక మలయాళ సినిమా కాదు గోపాలకృష్ణన్ ఉన్నాడు, ఒక తమిళ సినిమాకి వచ్చేటప్పటికి ఒక శ్రీధరు, ఒక మహేంద్రన్ ఉన్నాడు, ఒక తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఒక దాసనారాయణ, ఒక విశ్వనాథ్, ఒక బాపు ఉన్నాడు, ఒక కన్నడ సినిమాకి వెళ్ళేటప్పటికి ఒక పుట్టన్న కనగళ్ళు,
గిరీష్ కర్నాడు, బివి కారద్దు, గిరీష్ కాసరవెల్లి లాంటి వాళ్ళు. ఇండియన్ సినిమా అంటే ఎవరు? ఇండియన్ సినిమా అంటే ఒక బాలచందర్. ఓకే, ఇండియన్ సినిమా అంటే కే బాలచందర్ అని చెప్పారు. ఎందుకంటే ఇన్ని భాషలు కలిపి చేశారనా? నార్త్కి వెళ్ళా, నార్త్లో మరి ఏక్ దూజేకి వెళ్ళి మామూలు సినిమా అక్కడ ఉన్నారు బోల్డ్. వాళ్ళకి చెప్పా, అక్కడ రాజ్ కపూర్ ఉన్నారు, రాజ్ కపూర్ కూడా డైరెక్ట్ చేశాడు. ఆయన గురించి వాళ్ళందరి గురించి చెప్తూ ఇండియన్ సినిమా అంటే బాలచందర్. ఏ అంశాన్ని ఆయన స్పృశించలేదండి, ఏ అంశాన్ని స్పృశించలేదు, ఏ భావాన్ని వ్యక్తీకరించలేదు, ఏ పాత్రకు ప్రాణం పోయలేదు. స్త్రీకి సంబంధించి సమూలంగా సజీవంగా తెర మీద ఏదైనా స్త్రీని స్త్రీలో నుంచి స్త్రీకి ప్రయాణం చేయించినటువంటి దర్శకుడు ఎవరైనా ఉన్నాడు భారతదేశంలో అంటే వన్ అండ్ ఓన్లీ బాలచందర్. దట్ ఇట్స్ ది మ్యాటర్ అనమాట. స్త్రీని సజీవ చిత్రావిష్కరణ చేశాడు తెర మీద. వెండితెర అనే క్యాన్వాస్ మీద పెయింటింగ్ స్త్రీని ఎట్లా పెయింట్ చేసి చూపించాలో అన్ని విధాలుగా పెయింట్ చేసి చూపించినటువంటి ఒక పోర్ట్రేట్ చేసినటువంటి ఒక డైరెక్టర్ కే బాలచందర్. ఏ సినిమా, ఒక్కొక్క సినిమాలో ఉప్పడి మనసులో సుజాత గారి పాత్ర, సరిత గారు ఆత్మహత్య చేసుకున్న సరిత గారి పాత్ర కాదు, సుజాత గారు పోషించినటువంటి పాత్ర. మీకు ఇందాక చెప్పి ఆడవాళ్ళు మీకు జోహార్లలో దబ్బపండుని వైవిజీ గారు పోషించినటువంటి పాత్ర. మన్మథలీలలో అప్పటి వరకు వ్యాంప్ సాంగ్స్, క్లబ్ సాంగ్స్ చేసుకునే హలంగారిని నిండుగా కొంగు కప్పుకొని ఆవిడ కమలాసన్ గారి వైఫ్, ఆ క్యారెక్టర్. అందులో మళ్ళీ అదే మన్మథలీలలో జై విజయ్ గారిని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడ చేసినటువంటి పాత్ర. అరంగేట్రం అని ఒక సినిమా, తెలుగులో జీవిత రంగం. ఈ అరంగేట్రం కోసం హీరోయిన్స్ కోసం ఆడిషన్స్ చేసి 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 ఆయన విసిగిపోయి ఆయన వేశ్యావాటికలకు వెళ్ళి వేశ్యావాటికలంతా తిరిగి ఒకరిని ఎంపిక చేసుకుని వచ్చి ఆవిడకి తర్ఫీదునిచ్చి ఆవిడ చేత నటింపజేశాడు. ఆవిడ ప్రమీల. అరంగేట్రం ఎందుకు అంటే ఒక బ్రాహ్మణ యువతి, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక పౌరోహితుడికి పుట్టినటువంటి అమ్మాయి ఈ కుటుంబాన్ని పోషించడానికి వ్యభిచారంలోకి అనుకోనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. అది కథ, అది తీవ్రత్వం. ఆయన ఏం చెప్తాడంటే ఇంట్లో అమ్మాయిది ఒక ఫోటో ఉంటుంది హాల్లో. అరంగేట్రం సినిమాలో హాల్లో ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది అమ్మాయిది. ఈ ఇంట్లో ఏవైతే కోరికలు ఉన్నాయో, ఈ ఇంట్లో ఎవరెవరివైతే ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయో అవన్నీ ఆ అమ్మాయి వెళ్ళి తనంతాను ఆ అమ్మాయి త్యాగం చేసుకుంటూ ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తుంటుంది. నాన్న గొప్ప పౌరోహితుడు అవుతాడు, తల్లి గొప్పగా పట్టు చీరలు కట్టుకుని ఇల్లంతా తళతళలాడే స్టీల్ గిన్నెలు ఉంటాయి, చెల్లెలకి ఏమో మంచి సంబంధం వచ్చి బాగా చదువుకుంటుంది, తమ్ముడేమో డాక్టర్ అవుతాడు, మెడిసిన్ చేస్తాడు. ఈ ఫోటో సీన్ బై సీన్ ఈ ఫోటో వచ్చి మసగ బారిపోతుంటుంది. ఈ ఫోటో అంతా, ఆ ఫోటోని ఎవరు పట్టించుకోరు. ఆవిడ అలా చీకట్లోకి వెళ్ళిపోతూ శూన్యంలో మగ్గిపోతూ వీళ్ళకి వెలుగునిస్తుంది అని చెప్తాడు బాలచంద్ర గారు. ఇందులో ఇంకా బీభత్సమైనటువంటి ఒక సన్నివేశం ఉంది, అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఇవాళ నాలాంటి వాళ్ళకి ఏంటంటే బాబు గారితో ఇంకో 2 సినిమాలు, బాలచంద్ర గారితో ఇంకో 2 సినిమాలు చిరంజీవి గారు చేసుంటే బాగుండని అనిపిస్తుంది. కానీ రుద్రవీణ ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ చిరంజీవి గారు. హిస్ బాడీ లాంగ్వేజ్, సూర్యనారాయణ శాస్త్రి అనే పాత్ర, ఆ సినిమా మొత్తం ఒక ఎత్తండి. చిరంజీవి గారి కథ విని ముందుకు వెళ్ళిపోతూ కారు రివర్స్ చేసి అంబాసిడర్ కారులో నుంచి స్కాచ్ బాటిల్ బయట తీసి సత్యనారాయణ గారు విసిరి పగలగొట్టి, ఇంత కథ విని నేను ఇది విస్మరించకపోతే మీ ఆశయానికి ఫలితం ఉండదు, మీ త్యాగానికి అర్థం ఉండదు అని చెప్తాడు. ఆ ఒక్క సీన్ ఒక్కటే ఒక ఎత్తు. అది ప్లస్ లైన్ మెన్ చనిపోయేటప్పుడు కార్ షాక్ తగిలినప్పుడు నెక్స్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అప్పుడు పాడాలనుకున్న పాట ఒకటైతే ఆయన అప్పటికప్పుడు చేంజ్ ఓవర్ చేసి అందులో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్, హావభావాలు. కూర్చుని ఇవ్వాలి, నించుని నడుస్తూ ఏ ఎక్స్ప్రెషన్ కూర్చుని ఇవ్వాలి. పాటలో ఆయన చెప్పే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి. లోపల ఆవేదన, బాధ, మనిషి పట్టించుకోకపోతే ఎలా అన్నది, అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇటు నాన్నగారు, ఇవన్నీ కలగలిపి అక్కడ ఆయన భావోద్వేగాన్ని ఆ పాటలో ప్రజెంట్ చేస్తారు సార్. హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది ఆ సీన్. సీరియస్లీ దట్ ఈస్ సూర్యనారాయణ శాస్త్రి. ఎందుకంటే మనము ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే ఈ డైరెక్టర్తో చేయాలనేసి అని మనసులో మాటను వెలిబుచ్చడం కావచ్చు, సందర్భం వచ్చినప్పుడు వీళ్ళే వెళ్ళి అడగడం కావచ్చు, ఇలాంటివి చాలా జరిగాయి. ఆ కాలంలో ఇలాంటివి ఏం జరగలేదా? నాకు మీతో చేయాలన్నది గురువు గారు చేసేవాళ్ళు అండి, ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఈ 10 years అంటే ఎక్కడ 60s లో ఉన్న సినిమా, ఎక్కడ రుద్రవీణ మన 70s, అదే అక్కడికి ఆగిపోయి 10-12 years గ్యాప్ తర్వాత మళ్ళీ బాలచందర్ గారి దగ్గరికి రుద్రవీణ కథతో రావడం అని అంటే ఎందుకు? వెరీ 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 గుడ్ క్వశ్చన్ మీరు రైస్ చేసిన వెరీ గుడ్ క్వశ్చన్. మీకు 47 రోజులు అయిపోయిన తర్వాత ఇది చెప్పాలి. 47 రోజులు పూర్తయిన తర్వాత బాలచంద్ర గారికి ఏంటి 27 days వీళ్ళు ఫ్రాన్స్ లో ఉండి చిరంజీవి గారు పూర్తిగా ఆయనకు అర్థమయ్యారు. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ యాక్టర్. అర్థమైంది. అర్థమైన తర్వాత బాలచంద్ర గారు ఈయనతో మరిన్ని సినిమాలు నేను చెయ్యొచ్చు, తమిళంలో
చిరంజీవిని పరిచయం చేసిన ఘనత ఈ 47 నాటకాలు ఏదైతే ఉందో దీంతో ఆ ఘనత నాకే దక్కిందన్నది ఆయన అకౌంట్లో వేసుకున్నాడు ఆయన. చిరంజీవి గారితో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలని ఉంది బాలచంద్ర గారికి. కాకపోతే చిరంజీవి గారి స్థాయి అంతకంతకు కమర్షియల్ గా పెరిగిపోవడం చూస్తున్నాడు బాలచంద్ర గారు. అందరు చెన్నైలోనే కదా ఉన్నారు. పెరిగిపోవడం చూసి ఆశ్చర్యపోవడం బాలచంద్ర గారు అంతే, ఈ స్థాయికి వెళ్ళిపోయాడు ఈ ఆర్టిస్టు, ఇతను స్టార్ అయిపోయాడు అని బాలచంద్ర గారు ఆయన చేసే సినిమాలు ఆయన చేసుకుంటున్నారు తమిళంలో. అప్పుడు చిరంజీవి గారు వాళ్ళు యూటర్న్ చేసి ఈ సినిమా చేయడం. బాలచంద్ర గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు 2006 నాకు బాగా గుర్తుంది, ఇండియా టుడే వాళ్ళు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా వచ్చి 1 by 1 ఒక్కొక్కరిని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చెన్నై వెళ్ళి, వాళ్ళు చెన్నైలోనే కదా ఇండియా టుడే, వాళ్ళు వెళ్ళి బాలచంద్ర గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలచంద్ర గారు ఇక్కడ నాకు రజనీకాంత్ ఉన్నాడు, నేను పరిచయం చేశానని సగర్వంగా చెప్పుకోవడానికి, అక్కడ నాకు చిరంజీవి ఉన్నాడు, తమిళంలో చిరంజీవిని పరిచయం చేసిన ఘనత ఎప్పటికీ నాదే అన్నాడు బాలచంద్ర గారు. ఓకే. అలాగే చాలాసార్లు మనం మాట్లాడుకున్నదైనా మరొకసారి మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ కమల్ రజనీ ఇద్దరు ఉన్నారు కానీ అక్కడ చిరంజీవి ఒక్కడే ఉన్నాడు. ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిస్తే ప్లస్ రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని చెప్పాడు. శివాజీ గణేషన్తో ఆయన రుద్రవేణ చూసిన తర్వాత చిరంజీవి గారి భావావేశం ఏదైతే ఉందో, మీరు వ్యక్తపరిచినటువంటి ఆ పాట తాలూకు సన్నివేశంలో చిరంజీవి గారు ఇచ్చినటువంటి హావభావాలు ఏవైతున్నాయో అవి ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఈ మెథడ్ యాక్టింగ్ ఎన్ని మాట్లాడుకున్న ఆ పాత్రగా ఆయన మారిపోయి శివాజీ గణేషన్ గారు మాట్లాడతారు, శివాజీ గణేషన్ గారు చెప్తారు డైలాగ్స్, అట్లాగా ఎక్స్ప్రెషన్ శివాజీ గణేషన్ గారు ఇస్తారు. ఆ స్థాయిలో చిరంజీవి గారు చేశారు అని బాలచంద్ర గారు చెప్పారు. అది సండి గారు నిజంగా. అసలు నాకు తర్వాత అంటే సినిమా థియేటర్లో మాకు చూసే అదృష్టం దొరకలేదు, టీవీలలో చూసి ఇంత బాగుంది కదా అన్నప్పుడు మదర్ ఫాదర్ ఇది అప్పుడు పెద్ద ఫ్లాప్ అయింది, లేదు పెద్ద ఆడలేదు సినిమా, జనాలకు ఎక్కలేదు అని అంటే అదే ఇంతమంది సినిమా ఎక్కకపోవడం ఏంటంటే చాలా రకాల కారణాలు ఉన్నాయిలే అని చెప్పేసి అని. మీకేంటంటే మనం గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం, చిరంజీవి గారు వెరీ ఫస్ట్ డే ఆయన మేకప్ అది అయిన తర్వాత ఆయన పెట్టినది ఏంటంటే ఒక లెంగ్తీ షాట్ పెట్టారు చిరంజీవి గారి మీద బాలచంద్ర గారు. వెరీ లెంగ్తీ షాట్ పెట్టి సింగిల్ షాట్, అది ఆ సింగిల్ షాట్లోనే ఏకపాత్రంలాగా పర్ఫామ్ చేయాలి. ఆమె ఉంటుంది, ఆమెతో మాట్లాడుతూ అటు వెళ్తాడు, ఇటు వస్తాడు, మాట్లాడతాడు, ఇటు వెళ్తాడు, ఇక్కడి నుంచి ఉంటాడు, ఇక్కడికి వచ్చి సిగరెట్ కాల్చుకుంటాడు, పెద్ద సీన్ అనమాట. సింగిల్ షాట్ అంటే ఇంతే, ఏది రంగస్థలం మీద ఎలా మనం ఇలా ఉంటుందో ఇలా ఒక లాంగ్ షాట్ పెట్టేసి ఫిక్స్డ్ ఫ్రేమ్ అనమాట. అక్కడ మొత్తం ఈయన పెర్ఫామ్ చేయాలి. మధ్యాహ్నం మొదలయ్యి సాయంత్రం అయిపోయిన తర్వాత చిరంజీవి గారికి అర్థమైపోయి టేకుల మీద టేకులు చేయలేకపోతున్నారు, రావట్లేదు. ఒకసారి డైలాగ్ వస్తే ఎక్స్ప్రెషన్ ఇది అవుతుంది, ఎక్స్ప్రెషన్ వస్తే డైలాగ్ బ్లింక్ అవుతుంది, ఏదో అయిన తర్వాత చిరంజీవి గారు ఈవినింగ్ ఫిక్స్ అయిపోయారు 5 to 6 బ్రేక్, మనల్ని తీసేసినట్టే మళ్ళీ రజనీకాంత్ని తెచ్చిపెట్టుకుని చేసుకుంటారు, బయలుదేరుతానని చెప్పడానికి వచ్చాడు. కాదు ఇది కథ కాదు, ఫస్ట్ నాగరావు పాత్రకి వచ్చి బాలచంద్ర గారి ముందు నించుని సార్ అంటే ఏమైంది ఏంటి అంటే, కాదు సార్ చేయలేకపోతున్నా అంటే, మధ్యాహ్నం పెడితే సాయంత్రం అయింది, నీకు నెక్స్ట్ పెడితే చేసేస్తావు, ఈ పాటికి నీకు వంట పట్టింటుంది. వాడక్కడ ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రికి కానీ వాడు చేయలా, వాడి షాట్ రజనీ ఏంటి అన్నాడంట. ఓహో మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ ఎండ్ చేశాడా. ఇది ఇంద్రా సినిమా అయిపోయింది. ఇంద్రా సినిమా చూడటానికి రజనీకాంత్ గారు స్పెషల్ షో వేశారు. కాకతీయాలో ఒక గెట్ టుగెదర్, ఒక సక్సెస్ మీట్ లాంటిది పెట్టి పార్టీ, అక్కడ రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఆండాయస్ అనమాట. వాళ్ళిద్దరు దీని గురించి మాట్లాడుతున్నారు, ఇది కథ కాదు అవర్గల్ తమిళ్లో. రజనీకాంత్ గారు చెప్తున్నారు, నాకు మార్నింగ్ నుంచి, తర్వాత బాలచంద్ర గారు వెళ్ళి చెప్పారు రజనీకాంత్, ఒరే మార్నింగ్ పెడితే రాత్రి అయింది రా షాట్, అక్కడ వాడు మధ్యాహ్నం పెడితే సాయంత్రాన్ని ఫినిష్ చేశాడు రా అన్నాడంట. అది చెప్పారు నాకు. చెప్పిన తర్వాత చిరంజీవి గారిని రజనీకాంత్ గారు సీరియస్ గా తీసుకున్న టైం గురువు గారు చెప్పిన తర్వాత, అట్లా రజనీకాంత్ గారికి ఏంటంటే ముట్టికాయలు వేసేవాడు బాలచంద్ర గారు. ఏంటి, రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేసేవాళ్ళు కదా ఈ డైరెక్షన్, అందమైన అనుభవం ఈ సినిమాలన్నీ చేస్తుంటే, కమల్ హాసన్ గారు ఏదైనా సీన్ పెర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, రజనీకాంత్కి షాట్ లేదు, బయట ఉంటాడు కదా, పెర్ఫామ్ చేసి వస్తే బయట రజనీకాంత్ కనపడ్డాడు అనుకోండి, బాలచంద్ర గారు చూసి వాడు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు వచ్చి చూసి నేర్చుకోండి రా, ఏంటి ఇక్కడ సెట్ బయట ఏం చేస్తున్నారు అని సీరియస్గా ఇట్లా నటుల్ని తీర్చిదిద్దిన. సరే ఇవాళ మన వివాదాల ప్రకాష్ రాజ్ గారు అయితేనేమి, వివేక్ గారు అయితేనేమి, అలా ఎంతమంది ఆర్టిస్టులను ఇంట్రొడ్యూస్ చేశాడండి మహానుభావుడు. నిజంగా అంత అంటే ఈయన తమిళ్లో ఇంట్రడ్యూస్ చేసి తెలుగులో ఆ టైంలో మంచి మంచి సినిమాలు చిరంజీవి గారితో చేసి
అంత గ్యాప్ రావడం అనేది బాధ కలిగించే విషయం సార్ కలిగిస్తుంది. నిజంగా. కాకపోతే ఆయన చాలా సంతృప్తి చెందారు రుద్రమణి చేసి బాలచంద్ర గారు, చిరంజీవి గారితో. నిజంగా అద్భుతమైన ప్రయాణం. మరొక్కసారి ఇంకా దీనికి సంబంధించి చాలా ఉన్నాయి, ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.